అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు ఈ శంఖారావం మీటింగ్స్తో ఉత్తరాంధ్రలో ప్రస్తుతానికి పర్యటిస్తున్నారు. 4 రోజుల నుంచి కూడా ఉత్తరాంధ్రలోని రోజుకు 3 నియోజకవర్గాల్లో ఈ మీటింగ్స్ అవి జరుగుతున్నాయి. సో ఇది ఒక రకంగా లోకేష్ గారు ఈ మీటింగ్స్కి ఆయన ప్రిపేర్ అయిన తీరు కానీ, ఆయన మాట్లాడుతున్న సబ్జెక్ట్ కానీ, అక్కడ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్న తీరు కానీ, అక్కడ కార్యకర్తలతోనూ నాయకులతోనూ ఇంటరాక్ట్ అవుతున్న తీరు కానీ, సో ఆయన స్పీచ్ ఇదంతా కూడా మళ్ళీ ఆయన పాదయాత్ర రోజుల్లో గుర్తు చేస్తున్నాయి. యాక్చువల్లీ నారా లోకేష్ గారి వయసు చాలా తక్కువ, 39-40 మాత్రమే. సో ఆయన మంత్రిగా అందరికీ తెలుసు, ఎమ్మెల్సీగా తెలుసు, చంద్రబాబు గారి కుమారుడిగా తెలుసు, ఎన్టీఆర్ గారి మనవడిగా తెలుసు. సో ఆయన్ను రాష్ట్రం మొత్తం ఒక రకంగా చూశారు ఆయన పాదయాత్ర మొదలయ్యే వరకు. ఎప్పుడైతే ఆయన పాదయాత్ర మొదలైందో ఆయన స్పీచ్ రోజు రోజుకి రాటుదేలి మాస్గా మారింది. సో అలా యువగలం అనే పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చరిత్రను సృష్టించింది. అక్కడక్కడ ఫెయిల్ అయినప్పటికీ, అక్కడక్కడ జనం రాక తక్కువైనప్పటికీ, అక్కడక్కడ టీడీపీలో సమన్వయలేమి ఉన్నప్పటికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బాగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు, వైసీపీ బాగా స్ట్రాంగ్గా ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా కడప, నెల్లూరు, పల్నాడు లాంటి జిల్లాల్లో బాగా సక్సెస్ అయింది. సో దాంతో నారా లోకేష్ గారు పాదయాత్ర సక్సెస్ అయింది అనుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా అర్ధంతరంగా పాదయాత్రను విశాఖపట్నంతో ముగించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెళ్ళలేకపోయారు. సో తనకు తెలుసు తన పాదయాత్ర అర్ధంతరంగా ముగించాను కాబట్టి తన మీద ఖచ్చితంగా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. పర్టికులర్గా క్యాడర్, అక్కడ కార్యకర్తలు, నాయకులు చాలా ఆశించారు, తన పాదయాత్రలో వస్తారని, కలవచ్చని చాలా అనుకున్నారు. సో దాంతో వెళ్ళకపోయేసరికి అలా ఏర్పడిన లోపాన్ని భర్తీ చేయడానికి నారా లోకేష్ గారు శంఖారావం పేరిట తిరుగుతున్నారు. సో ఆయన టార్గెట్ దాదాపుగా 90 నియోజకవర్గాలు. ఏవైతే పాదయాత్రలో కవర్ చేయలేదో ఆ నియోజకవర్గాల్లో ఈ శంఖారావం పేరిట బహిరంగ సభలు నిర్వహించడం. ఆ విషయంలో ఈ ప్లాన్ సక్సెస్. యాక్చువల్లీ శంఖారావం మీటింగ్స్ సక్సెస్ అవుతున్నాయి, జనం భారీగా వస్తున్నారు. ఇప్పుడు వరకు ఆ మీటింగ్ జరిగిన ప్రతి నియోజకవర్గంలో కూడా, ఆ బహిరంగ సభలు జరిగిన ప్రతి నియోజకవర్గంలో కూడా జనం బీభత్సంగా వచ్చారనమాట. సో అది పార్టీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోవట్లు. అక్కడ ఎన్టీఆర్ గారు పోటీ చేశారు, ఎర్రన్నాయుడు గారు లాంటి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది అక్కడ. ఎర్రన్నాయుడు గారు, తమ్మినేని సీతారాం గారు ఒకప్పుడు, ఇప్పుడంటే తమ్మినేని సీతారాం గారు పార్టీ మారారు. సో ఇప్పుడు కూడా టీడీపీకి అక్కడ మంచి లీడర్షిప్ ఉంది. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు, ఇటు చూస్తే కళా వెంకటరావు గారు, ఇక్కడ చూస్తే రామ్మోహన్ నాయుడు గారు, అలాగే యంగ్ లీడర్షిప్ కూడా బెందాలం అశోక్ కావచ్చు, 2 times ఎమ్మెల్యే. సో యంగ్ లీడర్షిప్ కూడా, ఫ్రెష్ లీడర్షిప్ కూడా టీడీపీకి శ్రీకాకుళం జిల్లాలో బాగానే ఉన్నారు. సో అలాగే ఆ జిల్లాలో సీట్ల కోసం కూడా పోటీ పడుతున్న వాళ్ళు పెరిగారు. ఇప్పుడు పలాస ఎప్పటి నుంచో గౌతు ఫ్యామిలీ చేతుల్లో ఉంది, అటువంటి నియోజకవర్గంలోనే ఇప్పుడు మరో 2-3 పోటీ పడుతున్నారు. పాతపట్నం ఎప్పటి నుంచో కలమట వాళ్ళ చేతుల్లో ఉంది, అక్కడ కూడా కొత్త లీడర్షిప్ ఎంజీఆర్ గారు వచ్చారు. అలా చాలా నియోజకవర్గాల్లో, శ్రీకాకుళం ఎప్పటి నుంచో గుండు లక్ష్మీదేవి గారి ఫ్యామిలీ చేతుల్లో ఉంది, సూర్యనారాయణ గారు, కానీ ఇప్పుడు అక్కడ కొత్త లీడర్షిప్ వచ్చింది. ఎచ్చెర్ల ఎప్పుడు కళా వెంకటరావు గారి చేతుల్లో ఉండేది, ఇప్పుడు అక్కడ కొత్త లీడర్షిప్ వచ్చింది. ఇలా శ్రీకాకుళం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా కొత్త లీడర్షిప్ వచ్చింది. యంగర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ తయారయ్యారు. సో ఇక్కడ లోకేష్ గారి రిక్వైర్మెంట్ ఏంటి? తనతో పాటు మరో 30 ఏళ్ళు రాజకీయం చేసే కొత్త లీడర్స్ కావాలి అనేది ఆయన రిక్వైర్మెంట్. సో రాష్ట్రంలో 40% సీట్లు యువతకి ఇస్తాము, కొత్త వాళ్ళకి ఇస్తాము అని చెప్పినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10లో 4 ఇవ్వాలి. ఆ నియోజకవర్గాలను ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. పాతపట్నం, ఎచ్చర్ల నియోజకవర్గాలను ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. సో అటువంటి లీడర్స్ని ఎంకరేజ్ చేయడంలో కూడా లోకేష్ గారు యాక్చువల్లీ సక్సెస్ అవుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి గతంలో ఏ నియోజకవర్గాల్లో అయితే బలం ఉందో ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడంలో కూడా కొంత సక్సెస్ అయ్యారు. సో ఆయన శంఖారావం మీటింగ్స్ పెట్టడము, ఎన్నికలకు సమాయత్తం అవుతున్న టైంలో ఒక కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చేలాగా, ఇండైరెక్ట్గా అభ్యర్థిత్వం విషయంలో క్లారిటీ ఇచ్చేలాగా పెట్టడం, ఇవన్నీ కూడా మంచిదే. సో లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం కానీ, మీటింగ్స్ కానీ అన్నీ కూడా టీడీపీకి ఒక రకంగా ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొస్తాయనడంలో డౌట్ లేదు.